ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో నేను ఇప్పుడే వార్ 2 సినిమాని చూడడం జరిగింది. సో నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి సినిమా ఎలా ఉంది అని మాట్లాడే కన్నా సినిమాలో ఏం బాగున్నాయి, ఏం బాగుంటే ఈరోజు ఇంకా సినిమా బాగుండు అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏం బాగున్నాయి అని మాట్లాడుకుంటే స్టోరీ అబ్బా, ఇప్పటి వరకు యష్రా స్పై యూనివర్స్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఇప్పటి వరకు చూసిన స్టోరీలన్నీ ఒక లెక్క, వార్ 2 స్టోరీ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే సినిమాలో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, పేట్రియాటిజం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రతి సినిమా యష్రా స్పై న్యూస్‌లో చూస్తూ ఉంటాం గానీ, బట్ ఈ సినిమాలో ద కోర్ ఎలిమెంట్ ఎమోషన్ బిట్వీన్ హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది వాట్ ఏ ఫెంటాస్టిక్ యాక్టర్స్ వీళ్ళిద్దరూ అని. సో అయాన్ ముఖర్జీ గారు అందులో చాలా బాగా కేర్ తీసుకున్నారు. సో స్టోరీ చాలా బాగా వర్కౌట్ అయింది. ద నెక్స్ట్ థింగ్ యాక్షన్స్ అండ్ విఎఫ్ఎక్స్. సినిమాలో ఆల్మోస్ట్ విఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అదంతా కూడా టాప్ నాచ్‌లో ఉంది. బట్ ఆ బోట్ సీన్ వచ్చినప్పుడు ఇంకొంచెం బాగుంటే సినిమాలో బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా స్టైలిష్‌గా కొరియోగ్రఫీ చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫార్మ్ చేసినప్పుడు అంతే స్టైలిష్‌గా ఉంటాయి, హృతిక్ రోషన్ గారు పర్ఫార్మ్ చేసినప్పుడు అంతే స్టైలిష్‌గా ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యన జరిగే యాక్షన్ కూడా అంతే స్టైలిష్‌గా ఉన్నాయి. సో అది కూడా నన్నైతే చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ మెయిన్‌గా మాట్లాడుకుంటే సినిమాలో ఎమోషన్ పీక్స్‌లో ఉంటుంది. ఈరోజు సినిమాలో ఆడియన్స్‌ని గానీ, జూనియర్ ఎన్టీఆర్ గారిని గానీ వార్ 2లో చూడగలిగామంటే, ఆడియన్స్ మనందరం కూడా ఈరోజు వార్ 2 సినిమా చూస్తున్నామంటే సినిమాలో ద కోర్ ఎలిమెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు మనల్ని ఎంత ఒక యాక్టర్‌గా మనల్ని ఎంత హాంట్ చేస్తూ ఉంటారో తెలుసు. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్‌లో మీరు అలాంటి పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ థింగ్, సినిమాలో చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి మనకు కొంచెం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసేటట్టు ఉంటాయి. అండ్ అదే కాకుండా సినిమాలో చాలా బాగా నచ్చేది ఏంటంటే, ఎవరిని ఒక సైడ్‌గా విలన్ చేయకుండా, ఎవరిని ఒక సైడ్ హీరో చేయకుండా, ఒకసారి ఇతన్ని హీరో చేస్తూ, ఒకసారి ఇతన్ని విలన్ చేస్తూ, ఇలా వైస్ వెర్సాగా సినిమా మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తూ, క్లైమాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా కంప్లీట్ చేశారు. మనం ఎవరిని డౌన్ చేసి, ఎవరిని డామినేట్ చేస్తారు అనుకుంటాం గానీ, బట్ సినిమాలో ఎవరిని డౌన్ చేయకుండా, ఎవరిని డామినేట్ చేయకుండా, చాలా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ అయాన్ ముఖర్జీ గారు వార్ 2 సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్‌లో మ్యూజిక్ ఉంటుంది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా బాగా పాపులర్ అవుతుంది. ఆ 'శైతాన్' అనే రోల్ రైడర్ చేసిన ర్యాప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా! ఎందుకంటే ఇంకా మనం మెయిన్ మాట్లాడుకుంటే, మీరందరూ రేపు సినిమా చూస్తున్నప్పుడు ఇది బాలీవుడ్ సినిమాలా అనిపించదు. టాలీవుడ్ సినిమాలోకి హృతిక్ రోషన్ గారిని డెబ్యూ చేయడానికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అయాన్ ముఖర్జీ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ మీద ఉన్న ప్రతిసారి కూడా అంత కేర్ తీసుకున్నారు. ఆయన యాక్షన్స్‌లోని, ఆయన డైలాగ్స్‌లోని, ఆయన ఇంట్రడక్షన్‌లోని గాని. ఇంకా మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే హృతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ చాలా సింపుల్‌గా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ మాత్రం ఎలివేషన్‌తో ఒక రేంజ్‌లో ఉంటుంది. అది మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం తెలుగు ఆడియన్స్‌గా. సో ఇవన్నీ యాస్పెక్ట్స్ కూడా నాకైతే సినిమాలో చాలా బాగా నచ్చాయి. అండ్ సినిమాలో ఇంకా ఇవి బాగుంటే, ఈరోజు సినిమా ఇంకా బాగుండనని మాట్లాడుకుంటే మనం మెయిన్‌గా సినిమా స్టోరీ చాలా బాగుంది. అది స్క్రీన్ మీదకొచ్చినప్పుడు ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా టర్న్ అయితే బాగుండు. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా యష్రా స్పై యూనివర్స్‌లో ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుంది. ఒక పేట్రియాటిజం బ్యాక్‌డ్రాప్‌లో వెళ్తూ ఉంటారు. ఒక ఇండియన్ రా ఏజెంట్ ఉంటాడు. ఒక ఐఎస్ఎస్ఐ ఏజెంట్ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సో వీళ్ళు ఎలాగా మన ఇండియాని కాపాడారు. ఇవి ఎప్పుడు ఉంటూ ఉంటాయి కదా! బట్ ఈసారి కూడా ఆ ఎమోషన్‌ని కూడా యాడ్ చేశారు గానీ, బట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చినప్పుడు అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. ఆడియన్స్ కొన్నిసార్లు కూర్చున్నప్పుడు కొన్నిసార్లు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సీన్స్ వల్ల గానీ, ఆ డ్రామాటికల్ సిట్యుయేషన్స్ వల్ల గానీ. సో వాటి మీద ఇంకొంచెం క్రిస్ప్‌గా ఈరోజు సినిమా ఉండుంటే ఆడియన్స్‌ని ఇంకా బాగా ఎంగేజ్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ వీఎఫ్ఎక్స్‌లో ఇంకొంచెం కేర్ బాగా తీసుకుంటే బావుండు. అండ్ మ్యూజిక్ కూడా కొన్ని పార్ట్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు కొన్ని పార్ట్స్‌లో సీన్ చాలా బాగున్నా, మ్యూజిక్ దానికి సపోర్ట్ చేయలేదు. సో ఇవి నాకు మెయిన్‌గా అనిపించింది. బట్ ఎనీవేస్ ద మెయిన్ డ్రాబ్యాక్ సినిమాకి మనం మాట్లాడుకుంటే, మనందరం జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగు కమర్షియల్ సినిమాలో చాలా బాగా చూసేసి, ఆయనంటే మనకు ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్‌లా కనబడుతుంటారుగా. సో అలాంటి వాళ్ళని ఒక బాలీవుడ్ టెంప్లేట్ స్టైల్‌లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే వాళ్ళ టెంప్లేట్ స్టైల్ అంతా యాక్షన్స్‌తోని వీటితోని ఎక్కువగా ఫిలప్ అయ్యి ఉంటుంది. బట్ మనది మాత్రం కమర్షియల్ సినిమాతో ఎలివేషన్స్‌తోని, ఇంటరాక్షన్ బ్యాంగ్‌తోని ఇవన్నీ ఉంటాయి కదా! సో దానివల్ల ఈరోజు మీరు సినిమా చూస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కొన్ని యాస్పెక్ట్స్‌లో కొన్ని బ్లాక్స్‌లోని మనకి నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఎలివేట్ చేశారు గానీ, త్రూఔట్ ద సినిమా మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండు అనైతే మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్ మీరు రేపు సినిమా చూస్తున్నప్పుడు ఒక తెలుగు సినిమా లాగే మీకు అనిపించి, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎంత కేర్ తీసుకున్నారో అయాన్ ముఖర్జీ గారు మీకు చాలా చక్కగా కనబడుతుంది. అండ్ మోరోవర్ చాలా క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నప్పటికీ అండ్ ఇంకొక డ్రాబ్యాక్ చిన్నది అనిపించింది ఏంటంటే, వార్ 2 సినిమాకి కొన్ని ఇంటర్లింక్స్ మనకి సినిమాలో డీటెయిల్ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మీరు వార్ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు లేదా ఆ స్టోరీ తెలిసిన వాళ్ళైతే వార్ 2లో ప్రతి క్యారెక్టర్ ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. బట్ ఎనీవేస్ అది కొంచెం మీకు అర్థం కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకు వచ్చాయన్న మీకు క్వెషన్ మార్క్ వస్తూ ఉంటుంది. సో దాని ఇంట్రడక్షన్ గాని, దాని గురించి చిన్నది స్టార్టింగ్‌లో వీళ్ళు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే ఈరోజు వార్ 2
వార్ చూడకపోయిన వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. బట్ ఎనీవేస్ వార్ ఫ్రాంచైజ్‌లోని ఈ స్పై యూనివర్స్‌లోని మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నెక్స్ట్ పార్ట్స్‌లో కూడా మనందరికి కూడా కనబడబోతున్నారు. సో, మరి మీరు ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోని మీరందరూ కూడా ఈ వీకెండ్‌కి 'వార్ 2' సినిమాని థియేటర్‌లోనే చూసి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ సో మచ్.